శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీన్ని చదివెదరు. కొందరు దీన్ని నిత్యపారాయణము చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహస్వామి వారి యొక్కయు లీలలు విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ L.R. పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము ఈ రెండు అవతారములు 14-15 శతాబ్దంలో వెలసను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, సోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోటకర్ మహారాజు గారు, తుత్తరకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడి సాయిబాబా బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోటకర్ మహారాజ్ అవతార పరంపయే శ్రీ సాయిబాబా అని కొందరు భక్తులు నమ్మకం. 5వ అధ్యాయములో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవము ఈ నమ్మకం దృఢపరుచుతున్నది. పైన వివరించిన 2 అవతారముల విచిత్రలీలను శ్రీ గురుచరిత్రము గ్రంథమేందు 53వ అధ్యాయంలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించనో అటులని శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నాసాహెబ్ దాబోల్కర్ హేమట్ 1990 శ్రీ సాయి లీలను 53వ అధ్యాయంలో శ్రీ సాయి సచ్చరిత్రమును గ్రంథమున వర్ణించి అన్నారు. కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును. శ్రీ సాయి చరిత్ర గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు. 1. శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండాను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదంతో మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు రాయగలిగి. శ్రీ సాయి చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు. వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రములు చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణము. శ్రీ సాయి చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి చరిత్రములో పొందుపరిచి ఉండుట చూడగలరు. 2. శ్రీ గురు చరిత్రమును ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకొనుట బహు కష్టము. దాని ఆచరణలో పెట్టిన మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వాణిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. 3. శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏళ్లకు వ్రాయబడిన. కానీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించాను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాయించుకును. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెముగా ప్రకటించాను. శ్రీ సాయి చరిత్ర ఈ విధముగా 1923 నుంచి 1929 వరకు శ్రీ సాయిలీలలో ధారావాహికగా ప్రచురింపబడిన. 1930లో పూర్తి గ్రంథం రూపముగా ముద్రించబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ప్రస్తుత గ్రంథం ఆధారితము అయినది. షిరిడిలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడిలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజంగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబ్ దాబోల్కరు కూర్చాను. కానీ ప్రతి అధ్యాయం చివరను శ్రీ సాయి ప్రేరణచే హేమాడ్ పంత్చే వ్రాయబడి ఉన్నది. కావున ఈ హేమాడ్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నాసాహెబ్ దాబోల్కరు మొట్టమొదటిసారిగా శ్రీ సాయిబాబాను దర్శించుకున్నప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు గౌరవించింది. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి వసంగిరో అనే విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథ రచయిత దాబోల్కర్ 1859 సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేల్వే మహిమనందు
ఒక పేద ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామం నుండి పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించి కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బాగుగా ఉండకుండాచే వారు పై క్లాసులు చదువుకుంటాం అనుకున్నది. మన సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించింది. ఆ సమయమందు కులాబా జిల్లాలో మాల్తాదారుగా ఉన్న సాబాజీ చింతామణి చట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధి కసతలను, సేవాతని చూచి మెచ్చుకొని తలారి అను గ్రామోద్యోగిగా నియమించింది. తరువాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసింది. పిమ్మట మామల్తాదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించింది. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉండేది. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైంది. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చడం వలన 1901వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని షాహాపూర్లో మామల్తదారుగా నియమింపబడింది. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడింది. వారచట 1907 వరకు ఉద్యోగం చేసింది. తర్వాత ఆయన మోర్చాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి 1910లో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మేజిస్ట్రేట్గా నియమితులైంది. ఈ సంవత్సరం ముందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనం చేయు భాగ్యం కలిగిన. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసింది. అది విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించే వరకు ఎంతో చాకచక్యంగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉండేది. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమముగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానం చెప్పవచ్చును. దీర్ఘాలోచన చేయగలిగే విషయముల గూర్చి గాని, మనుషులను గూర్చి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా. ఒక పిచ్చి ఫకీరనియు దీర్ఘాలోచన చేయగే విషయముల గురించి కానీ, మనుషులను గూర్చి కానీ అభిప్రాయమును చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా. ఒక పిచ్చి ఫకీరనియు వారు శ్రేణిలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించరనియు ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుతూ తమను దర్శింపవచ్చిన వారికి దక్షిణ రూపముగా ధనం వసూలు చేయించుండేదని చెప్పుదురు. ఈ అభిప్రాయం తప్పు. R.A. తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోయినప్పుడు కంటతడి పెట్టుకున్నాను. అతనితో బాబా ఇట్లనేను, పిచ్చివాని వలె ప్రవర్తించున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్ఖడ్ గారి మిత్రుడు జవాబు చెప్పాను, నాకు ఆ విషయం తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లనేను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందరో వారు బాబాను నిజముగా గ్రహించలేదని తెలుసుకో. 2. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని, మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకరిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకరిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవములు నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడమనిగా పేరొందిరి. ఈ అభిప్రాయం కూడా సరి అయినది కాదు. 3. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా ఇప్పటికీ భావించుతున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు ఇచ్చిదము. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. 1. B.V. నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అనే గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు M.B. రేగే గారు ఇట్లు రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపు దాల్చిన భగవత్ స్వరూపము తమ భక్తులకు భాషిస్తూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచుండేవారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది. కానీ అందులో అప్పుడున్న బాబా మాత్రము ఇప్పటికీ అనంతశక్తి వలె నిలిచి ఉన్నారు. వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించుచున్న అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుతున్నారు. శ్రీ B.V. నరసింహస్వామి గారు రచించిన
భక్తుల అనుభవములు అనే పుస్తకంలో మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు రాసింది: నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడుగా భావించేదను. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించి తిని ఇప్పటికీ నేను ఇట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారి అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండను. ఒక్కొక్కప్పుడు మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది, కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంత తత్వమే. శాశ్వతము అశాశ్వతములు అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబం వలె వారు మాకు భాషించారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర పలుకుని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమైన సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తికి మార్గం నిలిచి ఉన్నది. 3. బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను గ్రంథంలో 19-20 పుటలలో ఆచార్య జీజీ నార్కే MA MSc పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లు చెప్పి ఉన్నారు: ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా ఒకరిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు అయిన సామాన్య సత్పురుషుడు కాదు. మా మామగారు శ్రీమాన్ బూటీ, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకవాడు హారతి సమయంలో బాబా మిక్కిలి కోపోద్దీప్తుడై ఉంటాను. ఆ కారణముగా వారు కోపించుచు చెప్పించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమని సంశయము నా మధ్యలో మొదలను. మామూలుగానే హారతి పూర్తి అయినాను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుతూ, నేను పిచ్చివాడును కాను అనను. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించువారు చున్నారు. వారికి తెలియకుండా మనసు ఏ రహస్యములను దాచజాలదు. వారు నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనలు కలిగాను. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడువారి వలె మాట్లాడుతున్నారు. నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించి చెందువారు. వారు నాలో ఉన్న భగవంతుడు. వారే భగవంతులను నిశ్చయించట్లో నాకు ఇట్టి సంకోచము లేకుండాను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించదను ఒకే ఒక నమ్మకము కలుగుచుండను. 4. రావు బహదూర్ MW ప్రసాద్ రాసిన షిరిడీ సాయిబాబా అను గ్రంథమును ఉపోద్ఘాతములో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును అగు దాదాసాహెబు కాపర్దే ఇట్లు చెప్పి ఉన్నారు: శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మొదలు ఆలోచనలన్నీ తెలిసిన వారి వలె ఉండి వారి కోరికలు తీర్చుచును సుఖ సంతోషములు కలుగజేయుచుండిరి. వారు భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను. దాసగని మహారాజు తమ స్తవన మంజరి అనే స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతర్యామిగాను నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. 6. హేమాద్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసిచెందిన ఒక వింత యోగిగా వర్ణించను. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. 7. షిరిడీ భక్తులందరూ ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అని వారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసి మెలిసి తిరుగుతాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు. ఈ భక్తులందరి అభిప్రాయములు అవతరించి వారు చెప్పిన దానిలోని అర్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషులని భావించదముగాక. ఉపనిషద్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అని సత్యమును గ్రహించిరి. బృహదారణ్యక, చాందోగ్య, కఠ, ప్రేతాసర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అనియు భగవంతుని రచనమనియు అది అంతయు సర్వాంతరామిచే అనగా సర్వమును సృష్టించి పాలించేది భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు ఒక్కనిచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. శ్రీ సాయి సచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పగా ఈ సత్యము గ్రహించి యథార్థమున శ్రీ సాయిని దర్శించగలరు. ఇది ఉపోద్ఘాతము సంపూర్ణము.